వెల్కమ్ టు కేబీఆర్ కన్స్ట్రక్షన్ అండి. అందరికి కూడా ముందుగా ధన్యవాదములు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది వైజాగ్ టు అరకు రోడ్లో మనకి వే అండి. అది దాని నుంచి 40 ఫీట్ రోడ్. ఇది మనకి ఈస్ట్లు 133.5 గజాలండి. ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి 2 ఈస్ట్లు ఉన్నాయండి మన దగ్గర. చూడొచ్చు ఈ బిల్డింగ్ అయితే 2 రోడ్లు కార్నర్ అండి. ఇది ఈ 2 రోడ్ల కార్నర్ గల ఇది ఒక బిల్డింగ్, మనకి అదొక బిల్డింగ్. తర్వాత మనం చూడొచ్చండి ఈ సైడ్ ఆల్రెడీ ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. అవుట్ సైడ్ ఆల్రెడీ ప్లాస్టింగ్ పూర్తి చేసుకుంటామండి. మనకి ప్లాస్టింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మన వర్క్ గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మన బిల్డింగ్ లోపలికి వెళ్ళండి, రావచ్చు. ఎలివేషన్ కూడా మనకి సింపుల్గా వర్క్ అవుతుందండి. ఇది ఎలివేషన్ వర్క్ కూడా మనకి ఈ కన్స్ట్రక్షన్ తాలూకా వాటరింగ్ కూడా చాలా ఎక్కువగా బాగా జరుగుతుందండి. మనకి ఏంటంటే ఎంత వాటరింగ్ చేస్తే అంత బాగుంటుందండి. అలాగే మనం ముందుగా సెల్లార్లోకి వెళ్దాం. సెల్లార్ చూడొచ్చు. మనకి కారు కూడా చాలా ఫ్రీగా మూమెంట్ ఉంటుందండి వెళ్ళడానికి. అలాగే మనం ఆల్రెడీ సెల్లార్లో కాంపౌండ్ వాళ్ళు కూడా చేసామండి, ఒకసారి చూడొచ్చు. అవి ఎలా ఉన్నాయంటే మన ఆ ప్లాస్టింగ్ వర్క్ చూడొచ్చు. మనం ఎలా ఉందంటే ఎక్సలెంట్గా వర్క్, ఫినిషింగ్ కూడా చూడొచ్చు. అక్కడ ఏదో శిల్పం చెక్కినట్టుగా చాలా నీట్గా చాలా చక్కగా పద్ధతిగా చేశారండి వర్క్ కూడా. మనం ఇదివరకు చెప్పినట్టుగా ప్రతి బిల్డింగ్ కూడా మెటీరియల్ కూడా మనం అయితే ప్రతి బిల్డింగ్ కూడా మెటీరియల్ ఇసుక అయితే మనకి లోకల్లోనూ శ్రీకాకుళం ఇసుక అండి, చూడొచ్చు. అలాగే తర్వాత రాయ మనకి దగ్గరలో ఉంది. అలాగే క్రంకర పిక్కర్ కూడా మనకి దగ్గరలో ఉంది. అలాగే మనం చూసినట్టయితే ప్రతిదీ కూడా మనం రామ్కి వాడతాం, సింహాద్రి స్టీల్ కూడా వాడతాం, వైజాగ్ స్టీల్ కూడా వాడతాం. అలాగే వైరీ సెక్షన్ వచ్చేటప్పటికి మనం గోల్డ్ మెడల్ వాడతాం. అలాగే పైపులు అవి వచ్చేటప్పటికి మన సుధాకర్ కంపెనీ అయితే వాడతాం. అలాగే ఈ యొక్క బిల్డింగ్ కూడా మనం 135 అడుగుల బోర్ తీసామండి, ఫుల్ కేసింగ్. అది కూడా మన సుధాకర్ ఫుల్ కేసింగ్ పైపులు అయితే వేయడం జరిగింది. మన వాటర్ అయితే 30 అడుగుల్లో అయితే మనకి పడటం జరిగిందండి. మీకు ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ కొత్తగా చెప్తానండి, చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చండి, ఇది మనం కాంక్రీట్ బెల్ట్ అండి. ఇందులో మనకి 2 చువ్వలు ఉంటాయండి, ఐరన్ చువ్వలు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే బ్రిక్కి గ్యాప్ చూడొచ్చు. మీరు ఎప్పుడు మీకు చెప్పినట్టు చెప్తానండి, ప్రతి బిల్డింగ్ కూడా మనం ఎలా ఉంది. ఎందుకంటే మనం సిమెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా మనకు పిలపోతుంది. దానివల్ల ఏంటంటే క్రాకలు రావడానికి అవకాశం ఉండదు. అలాగే మళ్ళీ ఇంత దగ్గరలో కూడా మనం బెల్ట్ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. అలాగే మనం మొత్తం అంతా వర్క్ అంతా మీకు ఇప్పుడు చూసినట్టే ఏ కొత్త బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా అయితే మనం వర్క్ చేస్తున్నాం అలాగే చేస్తామండి. మనం ఏదైతే చెప్తాం అదే చేస్తాం. మనం ఇప్పుడు చూసాం కదండి. అలాగే మనం మొత్తం టోటల్ అంతా ఎలివేషన్ అంతా దగ్గర మనం బెల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎటువంటి గాలి పొగులు కానీ కేకలు కానీ రాకుండా ఉండడానికండి. మనకు చూడొచ్చు, ఇది మన ఫ్రంట్ బాల్కనీ. ఇది వచ్చేసి మనకి టెఫన్ గ్లాస్ వస్తుందండి, ఎస్ఎస్ వర్క్ వస్తుంది. అక్కడ విండో ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి సెల్ఫ్ టైప్ కానీ ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనం మీకు చెప్తున్నాడు ఎప్పుడున్నూ కూడా మన కన్సీలింగ్లో వైరింగ్ మన పైపులన్నీ క్లోజ్ అయిపోతాయి. మన బిల్ రేట్ ఇచ్చారని మనకు తెలదు. కానీ ఏంటంటే మేము ప్రతిదీ కూడా ఏదైతే మనం చెప్తామో అదే వాడతామండి. చెప్పేదే చేస్తాం, చేసేది చెప్తామండి. చూడొచ్చు, సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్స్ అండి. ఇది మొత్తం టోటల్ అంతా సుధాకర్ అయితే మనం వాడడం జరుగుతుంది.
అలాగే మనం ఫ్రంట్ దారబంధం చూడొచ్చు, చాలా హెవీ కూడా ఉంటుంది, సింపుల్గా ఉంటుందండి టేకి దారబంధం. అలాగే మనం లోపలికి వచ్చేటప్పటికైతే మీకు ఈ యొక్క బిల్డింగ్ డైమెన్షన్స్ 24 వెడల్పు అండి, లోతు వచ్చేసి మనకి 50 అడుగులు వస్తుంది. టోటల్గా ఇది 133 పాయింట్ చదరపు గజాలు అండి. ఇది ఈ యొక్క ల్యాండ్లో మనం అయితే మన బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అలాగే మన ఎంట్రన్స్ హాల్ అండి, ఇది చూడొచ్చు. ఈ హాల్ కూడా మనకి 10x22 అండి హాల్. ఇది మనకి అక్కడ టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ సైడ్ ఇలా సోఫా సెట్లు వేసుకున్నా సరే మనకు చాలా ఎక్కువ మంది పడతారండి కూర్చోడానికి కూడా. అటుపక్క కూడా మనం చైర్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. మనకి టీవీ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి మనం చాలా బాగుంటుంది. మొత్తం అంతా మనకి పవర్ కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుందండి, ఎంసీస్. అలాగే మనం ఇక్కడ ఇది ఏదైతే మనం ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఇది ఇక్కడ సెటప్ చేస్తున్నామండి. అలాగే మనం ఈ బిల్డింగ్కి వచ్చి ఇది హాలు. అలాగే మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్లోకి వెళ్తే చూడొచ్చు డిజైన్స్ కొత్తగా మనం ఇవ్వడం జరిగింది ఇది. అలాగే ఇది వరకు మనం ఇప్పుడు కూడా ఓపెన్ కిచెన్ అనేది ప్రయారిటీ ఎక్కువ చేస్తామండి. ఈ యొక్క బిల్డింగ్ మాత్రం జస్ట్ కొత్తగా మార్చాం మేము చేయడంలోనూ. ఏంటంటే మనకి ఇది కిచెన్ అండి. ఇది చూడవచ్చు, ఇది కిచెన్ పాయింట్ అండి. మనకి ఇలా సెల్ఫ్ వస్తుంది, మళ్ళీ జస్ట్ ఇలా వస్తుందండి. ఇది కౌంటర్ అండి. ఇది మనం ఏమైనా పెట్టుకోవడం గాట్లకి ఉండిందాలు సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టామండి, ఇవ్వడం జరిగింది. ఇది కొత్తగానా మన దీనికి ఆపోజిట్లో ఇది మనకి వంట సామాన్లకి ఒక కబోర్డ్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ఇది. అలాగే మనం డైనింగ్ చూడొచ్చు. మనకి డైనింగ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఒక 6 మెంబర్స్ కూర్చొని విశాలంగా తినొచ్చు. అలాగే మన విండో కూడా చాలా వెలుతురు గాలి కూడా వస్తుందండి. అక్కడ కూడా మనం విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనం హ్యాండ్ వాష్కి అయితే మనం ఇక్కడ పాయింట్ ఇస్తున్నామండి. హ్యాండ్ వాష్కి ఒక బేసిన్ అయితే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ వంటగదికి యూటిలిటీ మనం కిచెన్ బ్యాక్ సైడ్ ఇచ్చామండి. అంతే ఇలా దగ్గర ఉంటుంది. ఇలా మనం ఏం సరే వంట సామాన్లు తెచ్చుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి దగ్గర ఉంటుంది. చూడవచ్చు, ఇది కూడా కొద్దిగా పెద్దగా ఇచ్చాం, కొద్దిగా ఫ్రీగా ఉంది. అలాగే మనం వాష్ ఏరియాకి ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక విండో ఇవ్వడం జరిగిందండి వెలుతురుకి. అలాగే మనం చూడవచ్చు చాలా పెద్దదిగా మనం ఇవ్వడం జరిగింది ఇది కూడా. తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్ అవసరాల అంత సైజ్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరగలేదండి. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఈ ఎడల్పు వచ్చేసి 10.5, ఇది వచ్చేసి 16 అడుగులండి. అంతే 10.5 x 16 అడుగులు గల బెడ్రూమ్ అండి. ఇది చాలా పెద్దది. నేను ఎక్కడైతే నిల్చున్నాం అక్కడి నుంచి ఇక్కడికి మినిమం 6 అడుగులు వస్తుంది. 6 x 6 వేసుకున్నా సరే మనకి ఇది ఎలాగైనా ఈ స్పేస్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి అది కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనం పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనం కంప్యూటర్కి వర్క్ చేయించుకుంటే టేబుల్స్ అయ్యాయి. ఇక్కడ కంప్యూటర్ బాగుంటుంది, మనకి విండో కూడా వెలుతురు కూడా బాగా వస్తుంది. అలాగే మన కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. 6 అడుగులు వెడల్పండి కబోర్డు. మనకు నచ్చిన మన బట్టలు అయితే వస్త్రాలు అయితే మనం పెట్టుకోవచ్చు అందులోను. అలాగే దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు. ఇది కూడా పెద్దదండి. ఇది 4 అడుగులు వెడల్పు అండి. ఇది వచ్చేసి 4 అడుగులు వెడల్పు. ఇది 10.5 విత్ అండి. ఇది 4.5, ఇది 10.5. చూడొచ్చు చాలా విశాలంగా కూడా ఉంటుంది మనకి మనం బాత్రూమ్ కూడా. విండో కూడా పెద్ద ఇచ్చామండి వెలుతురుకి. మనకి ఏదైనా సరే గాలి వెలుతురు బాగా వస్తే మనకి ఎటువంటి ఆరోగ్యానికి హానికరం జరగదండి, ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏదైనా సరే మనకి ఏ బిల్డింగ్ మనం కట్టినా సరే విండోలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తామండి.
మనం చూడొచ్చు ఈ యొక్క బెడ్రూమ్కి ఇదొక పాయింట్, అక్కడ ఒక పాయింట్ ఇచ్చామండి, తర్వాత అదొక పాయింట్ ఇచ్చాం. చూడొచ్చు అదొక పాయింట్. ఎందుకంటే బిల్డర్లో చాలా వరకు పాయింట్లు తగ్గిందామనేసి ప్లాన్ చేస్తారండి, మనమైతే అలా చేయం. అలాగే మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి 10x16 అండి. అది 14x16, ఇది 10x16 అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇది కూడా అందాక చెప్పినట్టుగా మనం చాలా విశాలంగా అయితే ఉంటుందండి. దీనికి కూడా మనం విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో దీనికి కూడా అలా ఇవ్వడం జరిగిందండి. ఇది చూడొచ్చు. దీనికి కూడా వెంటిలేషన్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా సేమ్ లెంత్నే అండి. మన మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే చూపెట్టామో అదే లెంత్ వస్తుందండి. అలాగే చూడొచ్చు. ఇది మనకి ధర అయితే ఈ యొక్క కార్నర్ బిల్డింగ్ని మనం 80 లక్షల రూపాయలు అయితే నిర్ణయించడం జరిగిందండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి గజం ఒక్కింటికి 35,000 రూపాయలు అయితే ఇక్కడ ప్రైవేట్ మార్కెట్ నడుస్తుందండి ఇక్కడైతే మనకి. అలాగే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అందాక మీకు చెప్పినట్టుగానా. అలాగే మనకి దీని ఖరీదు కూడా చెప్పామండి. ఇండివిజువల్స్కి 80 లక్షలండి. నెగోషియేషన్స్ ఉంటుందండి. మన పేమెంట్ డౌన్ పేమెంట్ ఇచ్చిన బట్టి లోన్కి వెళ్ళిన దాన్ని బట్టి మనకి నెగోషియేషన్స్ అయితే ఉంటుంది. అలాగే పక్కన కూడా సేమ్ ఒకే డిజైన్ అండి, డిజైన్ అయితే మారలేదు. సేమ్ డిజైన్ ఆల్రెడీ అందులో వర్క్ జరుగుతుంది. లోపల ప్లాస్టింగ్ అనేది లోపల కూడా వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. మనకి మ్యాక్సిమం ఒక పూర్తి అవ్వడానికి టోటల్గా వైట్ వాష్ చేయడానికి అయితే ఒక 10 నుంచి 15 రోజుల్లో మనకి పూర్తి అయిపోద్దండి. లోపల అంతా ఎలివేషన్ ఒకటి కొద్దిగా పెండింగ్ ఉంటుంది. ఎలివేషన్ లాస్ట్ అవుతుందండి అది. అలాగే మనకి ఆ బిల్డింగ్ వచ్చేసి అయితే మనం 78 లక్షలు పెట్టామండి దాని ఖరీదు. ఇదైతే మనం 80 లక్షలు అయితే పెట్టడం జరిగింది. దీని ఖరీదు నెగోషియేషన్స్ ఉంటాయండి 2 బిల్డింగ్లకి. మనకి ఏ బ్యాంక్ అయినా సరే మనకి తప్పకుండా లోన్ అవుతుందండి. మీకు తెలిసిన బ్యాంకులకి మీరు వెళ్ళొచ్చు, లేదనుకుంటే మమ్మల్ని చేయమని సరే మేము చేస్తామండి ఆ ఏర్పాటు. అందులో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. తప్పకుండా మా యొక్క ఈ బిల్డింగ్ నచ్చినట్టయితే తప్పకుండా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కిందనే స్క్రోలింగ్ అవుతుంది, దాన్ని చేయొచ్చు. లేదా మీకు తెలిసిన కొలీగ్స్ ఎవరైనా సరే తప్పకుండా మా యొక్క వీడియోలు షేర్ చేయండి, వాళ్ళకి మా బిల్డింగ్ నచ్చవచ్చు. ఎందుకంటే కేబీఆర్ కన్స్ట్రక్షన్ ఛానల్ బట్టి మీరు ఆదరిస్తున్నారు. అందరికి కూడా మరొకసారి ధన్యవాదములండి. అలాగే మా యొక్క ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మనకి తప్పకుండా మంచి క్వాలిటీ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిసారి మనం ఏదైతే చెప్తానో అదే చెప్తున్నాం అండి అంతే. ఎందుకంటే ప్రతిదీ మనకు చెప్పడం అలవాటు. అలాగే మనం ఈ యొక్క బిల్డింగ్ టోటల్గా మరొకసారి చెప్తాను 80 లక్షల రూపాయలు అండి. కార్నర్ 2 కార్నర్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. అలాగే ప్రతి బ్యాంకు మనకి లోన్ అవుతుంది. లోన్ మీరు వెళ్ళే పర్లేదండి, అది మమ్మల్ని తప్పకుండా మా బ్యాంకులతో మాకు టైప్ ఉంటుందండి. మమ్మల్ని చెప్పినా సరే చేస్తాము. మీ సివిల్ స్కోర్స్ బట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అది మనకి చెప్తారండి. ఇది సివిల్ స్కోర్ బాగుందంటే అది మనకి 8.2 నుంచి 8.5 వరకు ఉంటుందండి, ఈ మధ్యలో ఉంటుంది. అలాగే మనం తప్పకుండా మా యొక్క ఈ ఛానల్ని ఎప్పటి నుంచి మనం చూస్తున్నామండి. అలాగే మనం ఇంకా సబ్స్క్రైబర్లు పెరగలేదండి. తప్పకుండా మా మీద దయించి మా యొక్క ఛానల్ని తప్పకుండా లైక్ చేసి బెల్ బటన్ నొక్కండి. తప్పకుండా మా యొక్క కేబీఆర్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా ఎక్కువ సబ్స్క్రైబర్లతో చాలామంది ఉండేటట్టుగా మాకు మా యొక్క వ్యాపారానికి తోడుండేటట్టుగా చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీకు కావాలంటే మీరే మాట్లాడచ్చు, కింద స్క్రోలింగ్ అవుతుంది. అలాగే మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఫాలో అవడానికి, ఫేస్బుక్ ఉంది, బిజినెస్ వాట్సాప్ ఉందండి. అలాగే ప్రతిదీ కూడా మీరు తప్పకుండా చూడొచ్చు. మీకు అందుబాటులో మంచి రేట్లు అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి.
క్వాలిటీ కూడా మంచిదే. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు, మా క్వాలిటీలో ఎప్పుడు కూడా రాజీ ఉండదండి. అలాగే మా యొక్క మెటీరియల్ లిస్ట్ కూడా మేము ఈ వీడియోలో అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది. పక్కనే అందరూ కూడా మరొకసారి మళ్ళీ మా యొక్క కేబీఆర్ ఛానల్ నుంచి, కేబీఆర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికి కూడా మా యొక్క మనస్ఫూర్త హృదయపూర్వక అభినందనలండి. అందరూ కూడా మరొకసారి జై హింద్.